గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. మా ఇంట్లో అయితే ఈరోజు మునక్కాయల కర్రీ అండి. టమాటా మునక్కాయల కర్రీ. దానికి ఏమేమి కావాలో చూపిస్తాను, నాకు వచ్చినట్టు చూపిస్తానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్కి ఇచ్చేయండి. నేనైతే ఇప్పుడే ఫ్రెష్గా అల్లం పేస్ట్ నూరుకున్న, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న, టమాటాలు, ఉల్లిగడ్డ, మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదైతే కుండలో వండుతున్నా నేను. ఇది హీట్ కావడానికి టైం పడుతుంది. హీట్ అయినాక చల్లగా కావడానికి కూడా టైం పడుతుందండి. కొంచెం టమాటా కర్రీకి కానీ వంకాయ కర్రీకి కానీ ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా. అయితే తర్వాత గింజలు కరివేపాకు వేసినానండి, ఉల్లిగడ్డ వేసినానండి. ఇప్పుడు ఈ చెక్క గంట తీసుకున్నా, ఎందుకంటే స్టీల్ గంట అయితే దీనికి సౌండ్ వస్తుంది, ఏమన్నా దెబ్బదాలు అదే పగులుతుందేమో అన్నట్టు నేను ఈ గంట తీసుకున్నానండి. మట్టి కుండలో అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ అండి. కొద్దిగా ఇంగువ వేస్తున్నా, బాగుంటుంది మునక్కాయల కర్రీలో. ఇంగువ బాగుంటుందండి. కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయండి. మునక్కాయలు 10కి 4 ఇచ్చినారు. మా చెట్టుకు కాస్తలేదండి, ఏడైతే ఎందుకో కాపే రావట్లేదు. మా చెట్టుకు కాస్తే అయితే ఎంతమంది తింటారో. ఇలా మగ్గుతుంది కదా, కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నా నేను. ఆ మునక్కాయలో పట్టుకుంటుందండి సాల్ట్. సేపు మూత పెట్టేసిన మగ్గడానికి. మునక్కాయలు ఇలా ఎర్రగా అయినాయి కదండి, మునక్కాయలు కొంచెం ఎర్ర పడుతున్నాయి కదా. ఇప్పుడైతే టమాటా వేసినానండి. ఈ టమాటా వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసినాను కదా, మగ్గుతుందండి. ఇప్పుడే కారం తర్వాతకి వేస్తా. ఓకే, ఇప్పుడైతే టమాటా మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా. మీ టేస్ట్ తగినంత కారం వేసుకోండి. మేము కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి 2 స్పూన్ వేసినాను. కారం వేసుకొని మగ్గించుకోవాలండి. బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ నూనెలనే ఉడికిపోవాలి. ఇంకా మునక్కాయలు కూడా మూత పెట్టి మగ్గించుకున్నాం. ఒక 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఈ కారము ఉప్పు తగిలి చాలా బాగుంటాయి. చీలికలు వేసి 4 పచ్చిమిరపకాయలు వేసినాను, నంచుకోవడానికి బాగుంటాయి. చూడండి, ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది కదండి. లో ఫ్లేమ్ మీద ఏం వాటర్ వేయలేదు, ఏమీ లేదండి. నేను ఇలాగ చేసుకుంటే అయితేనే టమాటా కూర రుచిగా ఉంటుంది. మునక్కాయల కర్రీ కానీ టమాటా కర్రీ కానీ. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి పొడి, అది ఇంట్లో కొబ్బరికాయలండి, దేవుని కొట్టింటాం కదా, ఆ కొబ్బరికాయలు ఎండబెడితే అలా వచ్చింది. కొంచెం ధనియాల పొడి, ఒక్క 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే చాలా రుచిగా అయిన మునక్కాయ కర్రీ రెడీ అండి. ఇప్పుడు కొత్తిమీర, బాగుంది. చాలా రుచిగా ఉంటుందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అంతా. ఓకేనండి, ఎలా కుదిరిందో తిన్నాక మళ్ళీ వీడియోలో చెప్తాను, షార్ట్ వీడియోలో చేస్తానండి. ఇప్పుడైతే ఎంతో టేస్టీగా అయిన మునక్కాయల కర్రీ రెడీ అండి. మా చెట్టు కాదు, కొనుక్కొచ్చిన మునక్కాయలండి. కొనుక్కొచ్చిన ఏంటి అంటే చూసి వాడుకుంటాం కదా, అలాగా. ఓకేనండి, బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.